నమస్తే ఎవ్రీవన్, మై నేమ్ ఈజ్ ఎంవిఎన్ కశ్యప్. ఐఎమ్ అ లైఫ్ కోచ్. ఒక మనిషిని ఇమోషనల్గా, స్టేబుల్గా, స్ట్రాంగ్గా చేయటమే నా పని. ఒక మనిషి సూసైడ్ చేసుకోవటానికి గల అతిపెద్ద కారణాల్లో ఒక కారణాన్ని నేను ఇవాళ డిస్కస్ చేయబోతున్నా. నంబర్ 1. నంబర్ 2, ఒక వ్యక్తి అసలు చేంజ్ అవ్వట్లా ఆర్ చేంజ్ అవుదామని అసలు ప్రయత్నించట్లేదు. చాలామంది ఉంటారు అలా ప్రయత్నించకుండా, ఏం చేయకుండా ఉండేవాళ్ళు. దానికి గల రీజన్ ఏంటి అనేది కూడా నేను ఇవాళ డిస్కస్ చేస్తున్నా. అదేంటో తెలవాలంటే దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, అసలు ఏమవుతుంది వాళ్ళ మైండ్లో, ఏ థాట్ ప్రాసెస్ రన్ అవుతుంది అని కనుక్కోవటానికి 1960sలో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. సైకాలజీలో ఇప్పటి వరకు చేసిన ఎక్స్పెరిమెంట్స్లో దీనికి చాలా పెద్దపీట వేశారు. ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, ఒకటి డాగ్స్ మీద చేశారు, ఒకటి హ్యూమన్స్ మీద చేశారు. ఫస్ట్ డాగ్స్ మీద ఎలా చేశారో చెప్తా, తర్వాత హ్యూమన్స్ మీద ఏం చేశారో చెప్తా. కొన్ని కుక్కల్ని తీసుకున్నారు, వాటిని 3 గ్రూప్స్గా డివైడ్ చేశారు. గ్రూప్ నెంబర్ 1 ఏం చేశారంటే, ఒక రూమ్లో తీసుకెళ్ళి, రూమ్లో మధ్యలో ఒక పెద్ద బ్యారియర్ ఉంటుంది. ఇటు సైడ్ నుంచి అటు సైడ్కు రూమ్లో పోవాలి అంటే ఈ బ్యారియర్ దూకెళ్ళాలి. అది కొంచెం ఎత్తుగుంటుంది, దూకటం అంత సింపుల్ అయితే కాదు. సో ఫస్ట్ గ్రూప్ వాళ్ళని రూమ్లో ఇటు పక్కకు పెట్టి షాక్ ఇచ్చారు, ఎలక్ట్రికల్ షాక్. అన్బేరబుల్ షాక్ అయితే కాదు, బట్ ఎస్ పెయిన్ఫుల్, రైట్? ఇక్కడ ఈ కుక్కలకి షాక్ ఇచ్చి గ్రూప్ నెంబర్ 1లో ఏం చేశారంటే, షాక్ వస్తున్నప్పుడు వీటిని ఫిజికల్గా లిఫ్ట్ చేసి ఆ బ్యారియర్ దాటిచ్చి అటుపక్కకు పంపించారు. రూమ్లో అటుపక్కన షాక్ ఉండదు. అంటే ఇండైరెక్ట్గా వీటికి ఏం నేర్పుతున్నారంటే, ఇక్కడ షాక్ కొడితే మీరు ఈ బ్యారియర్ క్రాస్ చేసి అటు పోతే అక్కడ షాక్ ఉండదు, పెయిన్ ఉండదు. ఈ ట్రైనింగ్ గ్రూప్ నెంబర్ 1కి ఇచ్చారు. గ్రూప్ నెంబర్ 2 వేరే డాగ్స్ని పట్టుకొని వచ్చారు, షాక్ ఇచ్చారు, వాటికి నేర్పలే. ఇటు నుంచి అటు పోతే పెయిన్ ఉండదు అని నేర్పలే, కానీ వాటంతట అవే రిపీటెడ్గా నేర్చుకున్నాయి. సో గ్రూప్ నెంబర్ 2 ఏం చేసినాయి, షాక్ రాగానే ఆ బ్యారియర్ ఎంతో కష్టపడి క్రాస్ చేసి అవతల వైపు వెళ్ళినే, షాక్ లేదు. నౌ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఈజ్ దిస్ గ్రూప్ నెంబర్ 3. ఈ గ్రూప్ నెంబర్ 3కి ఏం చేశారంటే, రూమ్లో ఎట్టు పోయినా షాకే ఇచ్చారు. అంటే ఫస్ట్ ఇటువైపు ఉన్నారు, ఇటువైపు ఉన్నాయి కుక్కలు, షాక్ ఇచ్చారు. సో అవేవో కష్టపడి అటు చేసి ఈ బ్యారియర్ దాటి అటుపోయినాయి, అటు నార్మల్గా ఉంటుందేమో అని అటుపోయినా కూడా షాకే ఇచ్చారు. ఏ కార్నర్కు పోయినా షాకే, ఎటు పోయినా పెయినే. 3 టైప్స్. ఫస్ట్ టైప్కి షాక్ ఇచ్చి అటుపోతే పెయిన్ ఉండదని నేర్పారు. సెకండ్ గ్రూప్ వాటంతట అవే నేర్చుకున్నాయి. థర్డ్ గ్రూప్కి ఎటు పోయినా పెయినే. నా ఇలా 1-2 రోజులు అయిన తర్వాత రూమ్ మార్చారు, ఎన్విరాన్మెంట్ మారింది. రూమ్లో కూడా అంత పెద్ద బ్యారియర్ పెట్టలే, బ్యారియర్ చాలా చిన్నది. నా సేమ్ గ్రూప్ నెంబర్ 1 డాగ్స్ని ప్లేస్ చేసి షాక్ ఇవ్వంగానే వాటంతట అవే బ్యారియర్ దాటి అటు పోతే షాక్ ఉండదు అని ఆల్రెడీ ముందు నేర్చుకున్నాయి కాబట్టి అటు వెళ్ళిపోయినాయి. గ్రూప్ నెంబర్ 1 వాటంతట అవే వెళ్ళిపోయినాయి, గ్రూప్ నెంబర్ 2 వాటంతట అవే వెళ్ళిపోయినాయి. గ్రూప్ నెంబర్ 3 ఎంత షాక్ ఇచ్చినా సరే, షాక్ ఇంటెన్సిటీ పెంచినా సరే, పెయిన్ ఎక్కువ ఉన్నా సరే, కనీసం అవి లేచి వీటి నుంచి అటు పోతే పెయిన్ ఉండకపోవచ్చేమో అని కూడా ఆలోచించలేదు. అసలు అవి ప్రయత్నించాల, ఏడుస్తూ అంతే అక్కడే ఉండిపోయినాయి. రీజన్, ముందు జరిగిన ప్రీవియస్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ రౌండ్లో అవి ట్రై చేసినాయి, 4 ప్లేసుల్లో తిరిగినాయి, 4 కార్నర్స్లో తిరిగినాయి, ఎటువైనా పెయినే ఉంది. ఇప్పుడు రూమ్ మారింది, బ్యారియర్ చిన్నగుంది, అయినా కానీ వాటి మైండ్లో ఉన్న మనస్థితి ఏంటంటే, నేనేం చేసినా ఈ పెయిన్ నేను తప్పించుకోలేను. యు ఆర్ గెటింగ్ మై పాయింట్? దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ రీజన్ ఫర్ కమిటింగ్ సూసైడ్స్ టుడే. ఇదే మెయిన్ రీజన్ అండి. ఒక మనిషి నేను ప్రయత్నించను, నేను చేంజ్ అవ్వను అంటానికి గల పెద్ద కారణమే ఇది. ఎందుకంటే ఆల్రెడీ నేను చాలా చేశా, ఫలితం రాలే, సో ఇప్పుడు చేసి ఏం చేయాలి? దీన్నే సైకాలజీలో లెర్న్డ్ హెల్ప్లెస్నెస్ అంటారు. హెల్ప్లెస్నెస్ అంటే నిస్సహాయత. నాకు అసలు సొల్యూషనే దొరకదు, నాకు అసలు హెల్ప్ చేసే వాళ్ళే లేరు, ఉన్నా కానీ వాళ్ళకు కనపడరు, వినపడరు. సేమ్ థర్డ్ గ్రూప్ డాగ్స్ ఎట్లయితే వాటికి ఎటు పోయినా పెయిన్ ఇచ్చారు కాబట్టి ఎక్కడికి, ఏ రూమ్లో ఎటు మూలకు పోయినా పెయినే అని వాళ్ళు మెంటల్గా ఎట్లయితే ఫిక్స్ అయ్యాయో, వీళ్ళు కూడా ఈ లెర్న్డ్ హెల్ప్లెస్నెస్ స్థితిలో ఉన్న వాళ్ళు కూడా, వాళ్ళంతకుముందు ప్రయత్నించలేదా అంటే ప్రయత్నించారు.
ప్రయత్నించకుండా అయితే లేరు, ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నం ఎంత కరెక్ట్ అనేది మాత్రం తెలియదు. వాళ్ళ దృష్టిలో అది కరెక్ట్. టు గివ్ యూ అన్ ఎగ్జాంపుల్, స్మోకింగ్. నా కొంతమంది న్యూ ఇయర్ రాగానే నేను స్మోకింగ్ క్విట్ చేస్తా, వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు ట్రై చేశారండి. పూర్తిగా ఎఫర్ట్ పెట్టలే. యూఆర్ గెటింగ్ మై పాయింట్. ట్రై చేశారు, క్లిక్ అవ్వలే. మళ్ళీ కొత్త న్యూ ఇయర్ వచ్చింది, మళ్ళీ 1 మంత్ మళ్ళీ ట్రై చేశారు, క్లిక్ అవ్వలే. మళ్ళీ ట్రై చేశారు, క్లిక్ అవ్వలే. ఇక ఒక 3-4 సార్లు పోయిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే వేస్ట్, ట్రై చేసి వేస్ట్, అసలు ఈ స్మోకింగ్ ఆపటం కుదరదు. మరి ఆపిన వాళ్ళు దీన్ని లెర్న్డ్ హెల్ప్లెస్నెస్ అని ఎందుకన్నారంటే, మన చుట్టుపక్కల పరిస్థితుల్ని బట్టి, మనం చూసిన వ్యక్తుల్ని బట్టి, మనకైన ఎక్స్పీరియన్స్ని బట్టి నిస్సహాయంగా ఉండటం అనేది మన మైండ్ నేర్చుకుంటుంది. మనం ఎప్పుడు ఫెయిల్యూర్సే చూసినా ఆర్ మన మైండ్కు చూపించినా అది ఎప్పుడూ ఆ నిస్సహాయత స్థితిలోనే ఉంటుంది. మరి దీనికి మార్చలేకపోతే అసలు డిస్కషన్ ఎందుకు, ఈ వీడియో ఎందుకు? మార్చగలం, అఫ్కోర్స్ దానికి ప్రాపర్ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఉపయోగించాలి. మార్పు అయితే తీసుకురావచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒకతను 45+ అండి ఆయన ఏజ్, సూపర్ హెవీ వెయిట్ అంటే 120-130 kgs ఉన్న వ్యక్తి, టూ మచ్ ఒబెసిటీ. ఎంతోమంది చెప్పారు నువ్వు వెయిట్ తగ్గించుకోవాలి, ఆయనకు కూడా తెలుసు వెయిట్ తగ్గించుకోవాలని. ఒకసారి భయం వేసి వెయిట్ తగ్గిద్దామని ప్రాసెస్ మొదలుపెట్టాడు. ఓ నెల రోజులు జిమ్కి వెళ్ళాడు, తగ్గలే. మళ్ళీ ఇంకేదో చేశాడు, తగ్గలే. ఇంకేదో చేశాడు, తగ్గలే. అదంతా హాఫ్ ప్రయత్నాలే, 100% ప్రయత్నాలు కాదు. సో ఎంత చేసినా ఆ వెయిట్ రిడక్షన్ అనేది అవ్వలే. ఆయన మైండ్లో ఏం పడిపోయిందంటే, మా నాన్న ఇంతే ఉన్నాడు, మా తాతయ్య ఇంతే ఉన్నారు, మా మామయ్యలు ఇంతే ఉన్నారు, సో నాకు ఈ ఒబెసిటీ అనేది జెనెటిక్ డిజార్డర్ అని ఆయన మైండ్లో ఫిక్స్ అయిపోయింది. లెర్న్డ్ హెల్ప్లెస్నెస్, నేనేం చేసినా వెయిట్ తగ్గను. యూఆర్ గెటింగ్ మై పాయింట్. కానీ ఆయన లైఫ్లో జరిగిన ఒక సిచ్యువేషన్ మొత్తం లైఫ్నే మార్చేసింది. సిచ్యువేషన్ ఏంటంటే, వాళ్ళ అమ్మాయికి కిడ్నీ ఫెయిల్ అయింది. కిడ్నీ ఫెయిల్ అయితే డాక్టర్లు ఏమన్నారంటే, ఈ అమ్మాయికి నీ కిడ్నీలలో ఒక కిడ్నీ ఇస్తే బతుకుతుంది, నీ కిడ్నీ మాత్రం మ్యాచ్ అవుతుంది, నీ ఫ్యామిలీ మెంబర్స్లో నీ కిడ్నీ మాత్రమే మ్యాచ్ అవుతుంది. ఆయన ఏమన్నాడంటే, నా కూతురు లైఫ్ కంటే నాకేం ఇంపార్టెంట్ కాదు, నేను నా కిడ్నీ ఇస్తా, తీసుకోండి, నేను బతికినంతకాలం బతుకుతా, నో ప్రాబ్లం, కానీ నా కూతురు బతకాలి. డాక్టర్లు ఏమన్నారంటే, 130 kgల వెయిట్ ఉన్న నువ్వు, నీ మీద ఇప్పుడు మేము ఆపరేషన్ చేయొద్దు కాదు, మీరు ఒక పర్టిక్యులర్ వెయిట్ ఉంటే తప్ప ఆపరేషన్ చేయటం కుదరదు. ఒకవేళ ఆపరేషన్ చేసినా మీకేమైనా అయినా, ఆయన ఏమన్నానంటే, ఏం కాదు, నాకు ఏదైతే అదైంది, నేను వెయిట్ తగ్గడానికి చాలా ప్రయత్నించా, నాకు ఏమైనా కానివ్వండి, నేను పోయినా పర్లేదు, కానీ నా కిడ్నీ తీసి ఆ అమ్మాయికి పెట్టండి. డాక్టర్లు ఏమన్నారంటే, అట్లా కిడ్నీ పనిచేయదు, కుదరదు, మీరు వెయిట్ తగ్గితేనే కిడ్నీ మార్పిడి జరుగుతుంది. బిలీవ్ మీ మై డియర్ ఫ్రెండ్స్, బిలీవ్ మీ, ఇన్ 3 months he had reduced 62 kgs. ఐఎమ్ నాట్ జోకింగ్, ట్రూ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ బెంగళూరు. 62 kgలు 3 నెలల్లో. నా క్వశ్చన్ ఏంటంటే, దీనికి ముందు కొన్ని సంవత్సరాలు ఆ పిల్లగాడు ప్రయత్నించాడు వెయిట్ తగ్గించుకుందామని, కానీ చేసిన ప్రయత్నాలన్నీ హాఫ్ హార్టెడ్ ఎఫర్ట్స్. డిసైడ్ అయింది ఏంటంటే, ఏం కాదు, కుదరదు. మరి ఇప్పుడు ఎట్లా కుదిరింది? యు ఆర్ గెటింగ్ మై పాయింట్. లెర్న్డ్ హెల్ప్లెస్నెస్ నుంచి బయటికి రావాలి అంటే ఆ మైండ్కి సొల్యూషన్ చూపించటం కాదండి. ఫస్ట్ ఏం చేయాలంటే, ఇది పాసిబుల్ అనే ఒక బిలీఫ్ని వాళ్ళ మైండ్లో పెట్టాలి. వాళ్ళు ఏదైతే పాసిబుల్ కాదు అంటున్నారో అదే సిచ్యువేషన్స్లో లేదా సిమిలర్ సిచ్యువేషన్స్లో ఆ పనిని పాసిబుల్ చేసిన ఒక వ్యక్తిని లేదా ఒక స్టోరీని వాళ్ళకి చూపించాలి. అది ఎంత ఎక్కువగా చూపిస్తే ఆ నిస్సహాయత అనేది అంత తొందరగా బ్రేక్ అవుతుంది. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. థింక్ అబౌట్ ఇట్ ఫ్రెండ్స్. మీరు ఏమన్నా ట్రై చేయకుండా అంతే వదిలేస్తే, మేము చాలా చేసాం అనుకుంటుంటే, ఒకసారి ఆలోచించండి, మీరు ఈ నిస్సహాయత స్థితిలోకి వెళ్తున్నారా? ఆలోచించండి. ఎస్, పీపుల్ సే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. దట్స్ వాట్ పీపుల్ సే. నా ఎస్, ఐ హ్యావ్ ట్రైడ్ ఎ లాట్, చాలా ట్రై చేసాం, కానీ మనం ట్రై చేసినవన్నీ ఒకే యాంగిల్లో చేసామేమో ఒకసారి ఆలోచించుకోండి. సూసైడ్ చేసుకోవటానికి వాళ్ళు ఎంతో ప్రయత్నించి వాళ్ళకి ఎఫర్ట్స్ రాక ఫైనల్గా డిసైడ్ అయింది ఏంటంటే, నేను చనిపోతా. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. కానీ వాళ్ళకి మాత్రం ఇది పాసిబుల్, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది అని ఒక్కళ్ళని చూపించిన దేర్ మైండ్ స్టార్ట్ టు థింక్ డిఫరెంట్లీ. మై డియర్ ఫ్రెండ్స్, హెల్ప్ యువర్ సెల్ఫ్.
డోంట్ ఫాల్ ఇన్ టు దిస్ లెర్న్డ్ హెల్ప్లెస్నెస్.